నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్కారం. ఇవాళ జన కళ్యాణ శిబిరం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జన కళ్యాణ శిబిరాలు పెట్టాలని చెప్పి, ప్రజలందరి యొక్క జీవితాల్లో అద్భుతంగా ఉండాలని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నేను ప్రధాన సేవకుడిగా ఉంటానని చెప్పి పార్లమెంట్లో ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత రోజు ఆయన ప్రకటించడం జరిగింది. ఏ పరిస్థితుల్లో అయితే పుట్టి పెరిగానో నా దేశ ప్రజలు ఆ పరిస్థితులు అనుభవించకూడదని చెప్పి, ఏ పేదరికం, ఏ దారిద్ర్యాన్ని ఆయన ప్రత్యక్షంగా చూడటం జరిగిందో, తన తోటి వాళ్ళు ఏ ఇబ్బందులైతే పడ్డాడో, ఏ కడగండ్లైతే ఆయన అనుభవించాడో వాటిని ఎవరూ అనుభవించకూడదు, నా తోటి ప్రజలెవరూ అనుభవించకూడదని చెప్పి ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతో జన కళ్యాణ యోజనల పేరు మీదట అనేక రకాల పథకాలను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. సుమారు 160 పైగా పథకాలు ప్రవేశపెట్టాడు. ఇవన్నీ కూడా పేద ప్రజల్ని, అంటే చిట్ట చివరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంత్యోదయ ఆలోచనతో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా దాన్ని డెలివరీ చేయడానికి ఎవరు చేయాలని ఆలోచన చేస్తే ఈ యొక్క పథకాల్లో చేర్చే పని బ్యాంకింగ్ వ్యవస్థకి అప్పచెప్పడం జరిగింది. బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకుల ద్వారా చేరాలి, అతి సులభంగా అతి సరళంగా చేరాలని ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తారు. దాని తర్వాత దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి అందుబాటులో ఉండి సుమారు 150 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్న యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి తంతి తపాలా శాఖ ఏదైతే ఉందో దానికి పునర్జీవనం కలిగిస్తూ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అనే ఒక బ్యాంకింగ్ వ్యవస్థను కూడా నిర్మాణం చేయటం, ప్రజలు వాళ్ళ యొక్క డబ్బులు అక్కడ జమ చేసుకునే పద్ధతి ఏదైతే ఉందో తిరిగి దాన్ని స్వీకరించడం, ఆ విధంగా పొదుపు అనేది ఏదైతే ఉందో మన ప్రతి ఇంట్లో అది అనివార్యంగా చేయాల్సిన అంశంగా తీసుకురావడం జరిగింది. ఒక వ్యక్తి జీవితంలో ఏం కావాలి ఆ సౌకర్యాలన్నీ కల్పించాలని చెప్పి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ప్రతి ఇంటికి ఏదైతే ఉజ్వల గ్యాస్ కనెక్షన్, ప్రతి ఇంటికి ఎల్ఈడి లైట్, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్, అలాగే ప్రతి వాళ్ళకి సొంత ఇల్లు నెరవేరే విధంగా సొంత ఇల్లు నిర్మాణం, అలాగే వీటితో పాటు ప్రతి ఇంటికి ఆహార ధాన్యాలు ఇచ్చే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా ప్రతి వ్యక్తికి 5 కేజీలు ఉచితంగా ఇవ్వటం. ఆ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో పాటు వాళ్ళ యొక్క రక్షణ, వాళ్ళ యొక్క భద్రత, ఈ రెండింటిని కూడా ప్రభుత్వమే పట్టించుకోవాలని చెప్పి ప్రపంచంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ విధంగా భద్రత రక్షణ పథకాలు అతి చౌకగా, అంటే ప్రపంచంలో ఎవ్వరు కూడా ఊహించని విధంగా అతి చౌకగా, అంటే నెలకి రూపాయి కట్టగలిగితే 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా వచ్చే విధంగా ప్రధానమంత్రి సురక్ష యోజన ప్రవేశపెట్టాడు. కేవలం 12 రూపాయలు, తర్వాత కాలంలో అది 24 రూపాయలు అయింది. కేవలం 24 రూపాయలు మీరు సంవత్సరానికి కడితే, అంటే నెలకి 2 రూపాయలు కడితే మీ అందరి తలకాల మీద 2 లక్షల ప్రమాద బీమా, అలాగే 484 రూపాయలు కడితే మీకు 2 లక్షల రూపాయలు జీవిత బీమా, ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన. అలాగే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ పెన్షన్ వాళ్లే సంపాదించుకునే విధంగా 18 సంవత్సరాలు నిండే వ్యక్తికి 40 సంవత్సరాల లోపు ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన తీసుకురావడం జరిగింది. అలాగే ఇంట్లో పెట్టిన ఆడబిడ్డకి సౌకర్యం కల్పించే విధంగా 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆవిడ డబ్బులు మనం జమ చేసుకునే ఆ డబుల్ బోనస్తో పాటు దానికి అత్యధిక రేట్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చే విధంగా సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావ్ బేటీ పడావ్ అనే బేటీ బచావ్ బేటీ పడావ్ అనే ఒక ఉద్యమంలో భాగంగా ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన తీసుకురావడం జరిగింది. కేవలం ఇదే కాదు, అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాల నుంచి ఉండే ఏదైతే జీవిత బీమా పథకం ఉందో సుమారు 141 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అతి చౌక అయిన ప్రీమియంతో కలిగిన బీమా, ఏ ప్రపంచంలో ఏ బీమా సౌకర్యం ఇంత చౌకగా లేదు. ఈ యొక్క బీమా సౌకర్యంలో జాయిన్ అయ్యొచ్చు, 10 లక్షల రూపాయల వరకు మనం అన్ని రకాల స్కీమ్లో చేరొచ్చు. అలాగే ప్రమాద బీమా సంబంధించి ఎవరు కూడా ఊహించని విధంగా కేవలం 755 రూపాయలు కడితే 15 లక్షల రూపాయలు వార్షికంగా, అంటే సంవత్సరానికి ఒకసారి కడితే చాలు, ప్రతి తలకాయ మీద 15 లక్షల రూపాయలు యాక్సిడెంట్స్ బెనిఫిట్, అలాగే ప్రమాదం జరిగితే ప్రమాదంలో చికిత్స, అనేక రకాల సౌకర్యాలు కలిపి సుమారు 15 సౌకర్యాలు కల్పించే విధంగా ఇక ప్రమాద బీమా సౌకర్యం ఉంది.
15 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు, ఆ విధంగా ఇటువంటి విస్తృతమైన ఏవైతే పథకాలు రచన చేసిందో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రతి వ్యక్తికి కళ్యాణం జరగాలనే ఆలోచనతో ఈ యొక్క పథకాల యొక్క ఆలోచన చేశారు. కేవలం ఆలోచన వరకే పరిమితం చేయలేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మొత్తం దేశవ్యాప్తంగా జీడీఎస్ అని సిస్టమ్ తీసుకొచ్చారు. ఏదైతే గ్రామీణ డాక్ సేవక్ అని చెప్పి ఈ యొక్క జీడీఎస్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరి యొక్క బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి ఏటీఎం కార్డు ఇచ్చి పథకాల గురించి చెప్పి పథకాల్లో చేరే విధంగా కేవలం సంతకం వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఇంత సులువుగా పథకాల్లో చేరే విధంగా సౌకర్యం కల్పించారు. ఆ విధంగా ప్రతి వ్యక్తికి రోడ్డు మీద బిచ్చమెట్టుకునే బిచ్చగాడితో సహా ప్రమాద బీమా, జీవిత బీమా వాళ్ళకి కల్పించారు. చాలా సులువుగా కలవచ్చు. కనుక అందరూ కూడా దీంట్లో చేరాలి. ఈరోజు జన కళ్యాణ్ అని ఏదైతే ఈ యొక్క శిబిరం ఉందో ఈ యొక్క శిబిరం యొక్క ఆలోచన ప్రతి నగరంలో ఉండే ప్రజలందరూ చేరాలి. మేము ఈరోజు పిలిపిస్తున్న మా కార్యకర్తలందరూ కూడా తప్పనిసరిగా మొదట మనం చేరుదాం. ఈ పథకాలన్నీ మన సౌకర్యం కోసం పెట్టారు కనుక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నరేంద్ర మోడీ గారి సైనికులు మనందరం కూడా ఈ యొక్క పథకాల్లో చేరాలి. ప్రతి వ్యక్తి కూడా ప్రమాద బీమా, జీవిత బీమా, అలాగే పెన్షన్ అది కూడా పొందొచ్చు. పెన్షన్ కూడా అటల్ పెన్షన్ యోజనకి భిన్నంగా ఒక మంచి పెన్షన్ స్కీమ్ ఇవాళ మన యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. అలాగే పీపీఎఫ్ అకౌంట్, మీరు ఎటువంటి చిన్న ఉద్యోగం చేసుకున్నా, ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నా కూడా మీ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. గవర్నమెంట్లో అయితే గవర్నమెంట్ పీఎఫ్ ఆఫీస్లో ఓపెన్ చేయాలి. కానీ మనం ప్రావిడెంట్ ఫండ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కనుక ఈ యొక్క సౌకర్యాలు మనందరం పొందాలి. అనేక రకాల విషయాలు ఇంటికి వచ్చి మన డబ్బులు జమ చేసే సిస్టమ్ ఎక్కడా లేదు. ఆ విధమైన సిస్టమ్ ఇవాళ ఐపీపీబీ అంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఒక అద్భుతమైన బ్యాంక్. దాంతోపాటు ఏటీఎం, దాంతోపాటు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు, మనీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఇంత సౌకర్యవంతంగా చేసిన ఒక వ్యవస్థని ప్రజలకి అవగాహన లేని కారణంగా, తెలియని కారణంగా చేస్తున్నారు. కనుక చేయాలి. అలాగే రికరింగ్ డిపాజిట్స్ ఏ బ్యాంకు ఇవ్వని విధంగా ఇవాళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవాళ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇస్తున్నారు. గతంలో అనేక సేవింగ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. మీకు 1000 రూపాయలు, 10,000 డబ్బులు వచ్చాయి. వాటిని సేవింగ్ చేసుకుంటే సుమారు 7 నుంచి 8% ఇంట్రెస్ట్ ఇచ్చేది కేవలం పోస్టల్ డిపార్ట్మెంటే. కనుక ఇన్ని రకాల వ్యవస్థలు, ఇన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి వీటినన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఇవాళ ఈ యొక్క కార్యక్రమం రాజమండ్రి యొక్క మహానగరంలో పెట్టడం జరిగింది. భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో, అలాగే భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన యొక్క ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సోము వీర్రాజు గారు వచ్చారు. అలాగే మన యొక్క రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగలి గోపి శ్రీనివాస్ గారు వచ్చారు. అలాగే మన యొక్క జిల్లా అధ్యక్షులు మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రతి గడపకి వెళ్ళి ఈ యొక్క పథకాల్లో చేర్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో షేరువా అనే ఒక కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. దాంట్లో భాగంగా ప్రభుత్వ పథకాల్లో ప్రజల్ని చేర్చాలి, కార్యకర్తలను చేర్చాలి. ఈ విధమైన సౌకర్యాలు మీకు ఇచ్చే విధంగా పెద్ద వ్యవస్థ చేశారు. ఇందాక సోము వీర్రాజు గారు అన్నారు ఈ పథకాల్లో నేను చేరడానికి అవకాశం లేదని. ఈ ఎవరైతే 60 సంవత్సరాలు దాటిన ఎవరైతే ఉన్నారో, వయోవృద్ధులు కాదు, మన దాంట్లో వయోవృద్ధు అనేది లేదు. అంటే 90 సంవత్సరాలు వచ్చిన వాడు కూడా బాగా పనిచేస్తున్నారు. మనం వీర్రాజు గారు చూస్తే ఇప్పుడు కూడా కుర్రాళ్ళలాగా బాగా తిరగటం, చేయటం అన్నీ చేస్తుంటారు. ఆయన కూడా చేరే విధంగా